మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు విషయంలో అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా వేధించే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానాల్లో శుక్రగ్రహ సంచారం ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యపరంగా స్వస్థత అనేది పొందగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కూడా ఉంటుంది. రావలసినటువంటి సమయానికి డబ్బు అంది చేరటం, కట్టవలసినటువంటి డబ్బు కట్టడం అనేది జరుగుతుంది. అధికమైనటువంటి మాటలు, ఎందుకంటే గొప్పలకు పోయి చేసేటువంటి మాటలు కొన్నిసార్లు చేటును కూడా చేయగలుగుతాయి. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. మరి అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనే విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు. వక్రగతిన ధనస్థానంలో నీచత్వం పొంది ఉన్నాడు. దీని ద్వారా అధికమైనటువంటి ఖర్చు, కుటుంబంలో ఎపిదోముఖమైనటువంటి బాధ. మీ యొక్క కోపమే తన శత్రువు అనే విధంగా మీ చుట్టూ ఉండేటువంటి వారి వల్ల, అదేవిధంగా మీ కోపం వల్ల మీరు కొంచెం కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. దుందుడుకు స్వభావంతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చు విషయంలో కూడా అదే విధంగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. కానీ మోసపూరితమైనటువంటి మాటలు, లక్కీ డ్రాలు తగులుతాయని చెప్పేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాశి వారికి కుజుడు అంత అనుకూలంగా లేడు. మరి మోసపూరితమైనటువంటి స్త్రీలతో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీకు చాలా దగ్గరైనటువంటి వారితో కూడా, ఎంత దగ్గరైనటువంటి వారైనా సరే, వారు మనసులో ఏముందనే విషయాన్ని మీరు గమనిస్తారు. ఆ విషయంలో అనుకోనేటువంటి గొడవలకి కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క వారంలో సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి భోజనం, ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా వాటి ఏదో విధంగా సద్దుమడిగే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థానం అనేది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో కొద్దిగా కష్టపడి చదవాలి. ఈ యొక్క వారం విద్యార్థులు ముఖ్యంగా అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, శుక్రగ్రహ మంత్రజపం చేసుకోవటం, లక్ష్మీదేవిని పూజించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మరి వాటితో పాటు వీరు పూజించవలసింది వచ్చేటప్పటికీ హనుమాన్ దేవాలయాన్ని దర్శించి సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.